హలో వెల్కమ్ బ్యాక్ టు రుత్వీస్ హోమ్ కిచెన్. ఎలా ఉన్నారు? సో యూట్యూబ్ చరిత్రలోనే ఎక్కడా లేని వీడియో ఈరోజు మీ ముందుకు రాబోతుంది రుత్వీస్ హోమ్ కిచెన్ నుంచి. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి కార్తీక మాసం స్పెషల్ ఎపిసోడ్ నెంబర్ 5, 3 పప్పులతో సాంబార్. ఏంటి 3 పప్పులతో సాంబార్ అన్న వాళ్ళు వీడియోని ఎండ్ దాకా చూసేసేయండి. అండ్ మీరు కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ముందున్న ఎపిసోడ్స్ని చూసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. సో దానికోసం ముందుగా ఒక కుక్కర్లో ఒక కప్పు దాకా, ఒక చిన్న కప్పు కందిపప్పు అనేది తీసుకున్నాను. సో నేనైతే ఇక్కడ 4 మెంబర్స్కి ప్రిపేర్ చేస్తున్నానండి, మార్నింగ్ అండ్ ఈవినింగ్కి. తర్వాత అదే కప్పుతో ఎర్రపప్పు యూజ్ చేస్తున్నాను. మనం పిల్లలకి సెర్లాక్ చేస్తాం కదా, సో ఆ పప్పు అనమాట. తర్వాత అదే కప్ తోటి నేను పెసరపప్పు అనేది యూజ్ చేస్తున్నాను. మీరు ఏ క్వాంటిటీ యూజ్ చేసినా సేమ్ మెజర్మెంట్ అనేది దీంట్లో మ్యాండేటరీ, తప్పకుండా అదే చేయండి. తర్వాత దీన్ని 3 నుంచి 4 సార్లు దాకా మనం దీన్ని వాష్ చేసేసేయండి. దీంట్లో ఉన్న వైట్ కలర్ వాటర్ మొత్తం మనకి కలర్ అనేది చేంజ్ అవ్వాలన్నమాట. నాకు 4 టైమ్స్కి చేంజ్ అయింది. సో ఇక్కడ వాష్ అయిపోయిన తర్వాత దీంట్లో 6 చిన్న గ్లాసుల దాకా వాటర్ అనేది నేను యూజ్ చేశాను. ఇది ఎంత మెత్తగా అయితే మనకి సాంబార్ అంత బాగుంటుంది. తర్వాత దీంట్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసేసి విజిల్ పెట్టేసి 4 నుంచి 5 విజిల్స్ వచ్చిన తర్వాత దీన్ని ఇలా పెట్టండి. ఇంకా కొద్దిగా వాటర్ ఎక్కువ యాడ్ చేసుకున్నా కూడా ప్రాబ్లం అయితే ఏమీ లేదు. అండ్ ఇక్కడ వేరే పాన్లో స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని ఆయిల్ అనేది యాడ్ చేసుకొని 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసి ఫస్ట్ జీరా యాడ్ చేసేసేయండి. తర్వాత 2 ఆనియన్స్ని సన్నగా తరుక్కోవాల్సిన అవసరం అయితే లేదు. నార్మల్గా మనం సాంబార్ కాబట్టి ఇలానే ప్రిఫర్ చేయండి, చాలా బాగుంటుంది. తర్వాత దీంట్లో 2 నుంచి 3 దాకా పచ్చిమిరపకాయలను యాడ్ చేయండి. పచ్చిమిరపకాయల వల్ల మనకి సాంబార్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. చాలామంది ఎండుమిరపకాయ వాడతారు, ఒకసారి ఇది కూడా ట్రై చేయండి. చూస్తున్నారు కదా. తర్వాత ఇక్కడ నేను కొద్దిగా కరివేపాకు అనేది యాడ్ చేశాను. కరివేపాకు వల్ల మనకి హెయిర్ ఫాల్ అనేది కొద్దిగా తగ్గుతుందండి. సో ఏ కర్రీ యూజ్ చేసినా ఇదైతే తప్పకుండా వేయండి. క్యారెట్ అనేది యూజ్ చేస్తున్నాను సన్నగా, 2 క్యారెట్స్ని రౌండ్గా తరుక్కుని వేసేసాను. ఇది 2 నిమిషాలు కొద్దిగా సిమ్లో పెట్టి మగ్గిన తర్వాత దీంట్లో కొద్దిగా టమాటా అనేది యూజ్ చేయండి. మీ దగ్గర ఇవే కాదు, ఏ వెజిటేబుల్స్ ఉన్నా వేసుకోవచ్చు. సాంబార్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. బెండకాయలు వేసుకోవచ్చు, వంకాయలు వేసుకోవచ్చు, ములక్కాడలు వేసుకోవచ్చు. నేనైతే ములక్కాడు అవన్నీ ఏమీ యూజ్ చేయట్లేదు. సో ప్రోటీన్ మనకి పప్పులతోనే ఎక్కువ దొరుకుతుందని నేను బాగా నమ్ముతాను. అండ్ ఇందులో నేను కొద్దిగా పసుపు అనేది కూడా యాడ్ చేసేసాను, చూస్తున్నారు కదా. తర్వాత ఇదంతా మగ్గిన తర్వాత కొద్దిగా తగినంత ఉప్పు వేసుకొని వాటర్ అనేది మనకి ఎంత వరకు సాంబార్ కావాలో అంత వాటర్ అయితే యూజ్ చేసేసేయండి. సో చూస్తున్నారు కదా, మనకి కలర్ అయితే చేంజ్ అయింది. కారం వేసిన తర్వాత దీంట్లో 1 స్పూన్ దాకా కారం అనేది యాడ్ చేసేయండి. అండ్ ఇది కొద్దిగా మరుగుతూ ఉండేలోపు మనం కొద్దిగా చింతపండు తీసి పక్కన పెట్టేసుకొని ఉంచాలి. సో ఇది అయితే బాగా మరుగుతుంది. అండ్ ఇప్పుడు ఈ చింతపండుని లోపల వేసి మరగబెట్టండి. చాలామంది ఏం చేస్తారంటే పప్పు వేసేసిన తర్వాత సాంబార్లో చింతపండు యాడ్ చేస్తారు. మీరు ఫస్టే ఇట్లా యాడ్ చేసి చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో చింతపండు యాడ్ చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ దాకా దాన్ని బాగా మరగనివ్వండి. చూస్తున్నారు కదా, పప్పు అనేది చాలా మెత్తగా అయిపోయింది. మంచి ప్రోటీన్ ఫుడ్ అండి నిజంగా. పిల్లలకి మనం మీట్ తింటాం కదా, ఎంత బలం వస్తుందో పప్పు తినడం వల్ల అంత బలం వస్తుంది. సో నాన్ వెజ్ ఎంత బలం ఉంటుందో దీంట్లో పప్పులో అంత బలం ఉంటుందని అంటారు అందరూ. సో ఇది డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి పెట్టేసేయండి. ఒకటే షాట్లో మీకు చాలా ప్రోటీన్ అండ్ ఫైబర్ అయితే దొరుకుతుంది. సో చూస్తున్నారు కదా, నేనైతే దీంట్లో పైన ఇంకా పోపులు అయితే ఏం వేయలేదండి. జస్ట్ సాంబార్ అంటే ఇట్లా మాకు ఇష్టం అనమాట. సో ఇది చేసేసుకుంటాం అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా. సో చూస్తున్నారు కదా, మీకు కనుక ఈ వీడియో నచ్చితే ముందున్న ఎపిసోడ్స్ అన్నీ చూడండి. నచ్చితేనే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. అండ్ ఎపిసోడ్ అయితే 5 అయింది. నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం మళ్ళీ. బాయ్ బాయ్.